అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నాకు ఓడెలా టీజర్ చూడగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడంగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషుల పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్, సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఒక ఎడిక్షన్ లాగా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ 4 సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు. అండ్ సో థ్యాంక్ యూ సంపత్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తమన్నా గారు, we didn't get a chance to work with each other, but I hope we work. And నిజంగా ఇలాంటి తమన్నా గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు, హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ ఒక 2 decades స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పుడు కూడా ఇలా చేసి, ఒక బయట నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో, అంటే మాల్ కెమెరామెన్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి, మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంటగా చీఫ్ గెస్ట్గా, మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని. సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, ఎవరు ఊహించరు. ఐ థింక్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అదిరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సో బికాజ్ కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫిల్మ్ దట్ ఆడియన్స్, ఎందుకంటే నాకు వెళ్ళాలని ఉంది. సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ April 17th వెళ్దామని ఫిక్స్ అయ్యారని. అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, మధు గారు అండ్ ద ఎంటైర్ టీమ్, విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే, ట్రైలర్ చూడగానే నచ్చింది, టీజర్ చూడగానే సౌందర్యరాజ్ గారి విజువల్స్ ఫెంటాబులస్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ గుడ్ సక్సెస్. మంచి సినిమా చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శర్వానంద్. చదిరిపోయి అంటే చాలా ఎమోషనల్గా ఉంది. మీరు ప్రొడక్షన్ చేశారు, డైరెక్షన్ చేశారు, రైటర్గా చేశారు, ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరగా చేసేస్తే చూడాలని ఉంది. అండ్ మీ లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్నా గారు, మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు. లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ శివశక్తి ట్రైలర్ చూసినప్పుడు అండి, నేను విశ్వంబర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరాలు, అఘోరీలు, నాగసాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటంటే ట్రైలర్ చూశాను, సంపత్ గారు చేస్తున్నారని, చాలా బాగుంది. అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు. అంటే నేను ఆవిడ ఎప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటారని ఈ సాంగ్స్ చాలా చూసాము, బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో చూసిన డైలాగ్ కానీ చాలా మ్యాసివ్గా ఉంది. మ్యామ్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ April 17న థియేటర్లన్నీ శివమయం, శివశక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు, మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అండి? ఆ స్టేజ్ ఎక్కితే భయం వేస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయపడతాను, ఎందుకంటే మేకప్ బాగానే వేసుకొని వచ్చాను కదా నేను. అయినా స్టేజ్ అంటే భయం ఏంటి? బింబిసారా వచ్చేసింది, విశ్వంబర వచ్చేస్తుంది, ఇంకేంటండి భయం? అదే కొంచెం భయం ఉంటుంది కదండి. అంతే, ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ భయం కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా భూతాలన్నా కొంచెం భయం ఉంటుంది. అదే నన్ను చూసి చెప్తున్నారు, అడిగింది మీరే కాబట్టి. ఓకే, దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది. April 17న థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసేద్దాము. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, పాత్ర అయినా సరే